హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి నిన్న సండే రోజు రాగండి. ఇంకా సండే అయితే నేను లేచేసరికి మా హస్బెండ్ ఆల్రెడీ లేచి టీ కూడా పెట్టుకున్నారండి. నేను లేచి అయితే ఇంక ఇక్కడ ఒక సైడ్ హాట్ వాటర్ పెట్టి ఇంకొక సైడ్ అయితే చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి అయితే వేయించుకుంటున్నానండి. ఇంకా నూనెలో అయితే జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి అయితే వేసాను. ఇంకా అవి కొంచెం ఫ్రై అవగానే దాంట్లోకి అయితే ఇంకా పల్లీలు వేసుకుంటున్నానండి. ఈరోజు అయితే ఇంకా దోసపిండి ఉంది కొంచెం, సో ఇంకా అదే చేసుకోవాలి. నిన్నైతే బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళామని చెప్పాను కదండి. ఇంకా వచ్చేసరికి అయితే ఏం నానబెట్టలేదు, కొంచెం దోసపిండి ఉంది ఇంకా బయట తీసుకొచ్చానండి. ఇన్స్టెంట్ దోసపిండి అయితే చూడాలి ఇంకా దాంతో వేస్తే ఎలా వస్తాయో. ఎప్పుడైతే తీసుకొచ్చుకోము, ఎప్పుడో ఒకసారి. ఇంక ఇది వచ్చేసి నిన్న కిచిడి మిక్స్ అని తీసుకొచ్చానండి. అంటే కిచిడి అంటే దీంట్లో రైస్ లేదు కానీ అన్ని పప్పులు ఇట్లా మిక్స్ చేసి ఉన్నాయి. అదైతే నైట్ బాబు కోసం కిచిడికా నానబెట్టి కొంచెం కిచిడి అయితే చేశానండి. ఇంకా నాకు ఆ క్వాంటిటీ చూస్తే నానబెట్టింది ఎక్కువ అనిపించింది. సో అందుకనేసి అది కొంచెం తీసి పక్కన పెట్టాను. ఇప్పుడైతే అది బాబుకు దోశలా వేసిద్దాం, అన్ని పప్పులతో కలిసి ఉంది కదా అనేసి అయితే మిక్సీ పట్టుకున్నానండి. ఫస్ట్ అయితే ఇంకా అది మిక్సీ పట్టుకొని మిక్సీ జార్ అయితే మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇంకా ఇక్కడైతే మళ్ళీ చట్నీ చేసుకుంటున్నానండి. ఇంకా వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి అయితే ఒలిచి మిక్సీ జార్లోకి వేసుకొని తర్వాత అయితే ఇందాక వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి వేసుకొని ఇంకా సాల్ట్ వేసుకొని అయితే చట్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి చట్నీ అయితే ఎంత బాగా ప్రిపేర్ చేసినా కానీ టేస్టీగా అయితే రావట్లేదు. ఇంకా పల్లీల తీరు లేదంటే పచ్చిమిర్చి అయితే అస్సలు కారం ఉండట్లేదండి. దానివల్లనే ఏమో అర్థం అవ్వట్లేదు. ఇంకా పిల్లలిద్దరు అయితే ఇలా కూర్చున్నారండి. ఇంకా వాళ్ళకైతే నిన్న స్నాక్స్ తీసుకొచ్చాం మిక్చరు. ఇంకా అదైతే ముందు పెడితే ఇద్దరు కూర్చొని ఇంకా బుద్ధిగా తినుకుంటూ అయితే టీవీలో రైమ్స్ చూస్తున్నారండి. ఇంకా నేనేమో కిచెన్లో నా పని చేసుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు అందరూ? సో ఇప్పుడే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా టైం వచ్చేసి 9:30 అవుతుంది. కొంచెం లేట్గా లేచాము, ఇంకా సండే కదా అనేసి. పూజ అయితే కంప్లీట్ చేశాను. బాబుకు చిన్న చిన్న కురుకులు అయ్యాయండి, ఇట్లా చేతులకి కాళ్ళకి. నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాము. సో ఇంక ఇప్పుడైతే ఆ లోషన్ అదంతా పెట్టేశాను. ఇంకా బాబుకి అయితే స్నానం చేయించాలండి. చేయించాకైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా పొద్దున్నే లేచి చట్నీ అదంతా అయితే చేశానండి. ఇంకా బాబుకి స్నానం చేయించి పాపకు కూడా స్నానం చేయించి ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటాము. ఈరోజు అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే వరకు 10 అవుతుందండి. పిల్లలు ఇద్దరైతే పొద్దున్నే కొంచెం మిక్చర్ ఉంటుంది కదా, అదైతే వాళ్ళకి ఇష్టం అండి, స్నాక్ అది. సో అదైతే కొంచెం పెట్టమంటే పెట్టాను. సో ఇద్దరైతే తినేసారండి. ఇంకా ఈరోజు వంటకు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా వంట నెమ్మదిగా చేద్దాంలే అనేసి అనుకుంటున్నానండి. ఇంకా మీరేం వంట చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటారా కూడా కామెంట్ చేయండి. సండే కదా ఈరోజు. మేమైతే శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటామండి, కానీ సండే మండే అయితే నార్మల్గానే నాన్ వెజ్ తినము. సో అందుకనేసి ఈరోజు నో నాన్ వెజ్. ఇంకా చూపిస్తానండి. పిల్లలకు స్నానాలు చేయించాకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇంకా ఇందాక పిల్లలు అక్కడ కూర్చొని తింటుంటే చూసారు కదండి. ఇంకా వాళ్ళని ఇద్దరిని అలా కూర్చోబెట్టేసి నేను కిచెన్లో వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా వెళ్ళి స్నానం చేసి పూజ కంప్లీట్ చేశానండి. ఇంకా కంప్లీట్ చేశాక అయితే బాబుకి అయితే లోషన్ పెట్టి స్నానం చేయించాను. ఇంకా బాబు అయితే పడుకున్నాడండి. ఇంకా పడుకున్నాడు కదా అనేసి కిచెన్లోకి వచ్చాను నేనైతే. ఇంకా పాపకి నా కోసం మా హస్బెండ్ కోసం అయితే ఇంక ఇక్కడ దోశలు వేసుకుంటున్నామండి. ఇంకా ఈ దోశలు అయితే బాగా వచ్చాయండి. ఇంకా ఇన్స్టెంట్ మిక్స్ అయినా కానీ బాగానే వచ్చాయి దోశలు అయితే. సో ఇంకా దీంతో అయితే దోశలు వేసేసి ఇంకా పాపకైతే ఫస్ట్ ఇచ్చానండి ఒక దోశ అయితే. ఇంకా తర్వాత మా హస్బెండ్ కోసం వేసి ఇచ్చాను, నేను కూడా వేసుకున్నాను. ఇంకా పొద్దున్నే స్నానం చేసే కంటే ముందే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసానండి. మళ్ళీ స్నానం చేసి పూజ చేశాకైతే ఇచ్చిన బట్టలు ముట్టుకోబుద్ది కాదు కదా, సో అందుకనేసి ముందే బట్టలు అయితే మిషన్లో వేసాను. ఇంకా అవి ఎండేయాలి కానీ ఆకలిస్తుందండి. టైం 10 అవుతుందని చెప్పాను కదా, ఇంకా ఫుల్ ఆకలిస్తుంది. ఫస్ట్ తిన్నాక ఎండేద్దాంలే అనేసి అయితే ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వేసుకుంటున్నామండి. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా లేట్ అయిపోతుంది తొందరగా చేసే అంటే ఇంకా ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. ఇంకా ప్యాన్ ఏమో బాగా వేడైపోయి దోశలు చూడండి ఇంకా ఒక్కొక్కటి ఇట్లా మధ్యలో హోల్స్ లాగా వస్తున్నాయండి. ఇంక ఇక్కడైతే దోశలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసి తర్వాత నేను కూడా తినేసానండి. ఇంకా తిన్నాకైతే బిల్డింగ్ పైకి వచ్చేసాను బట్టలు ఎండేద్దామనేసి. ఫుల్ ఎండ కొడుతుందండి, ఇంకా తొందరగానే ఎండుతాయిలే అన్నట్టుగా అయితే వచ్చాను. ఇంకా పాప కూడా ఒక దోశ పెట్టానని చెప్పాను కదండి, ఇంకా అది తిని అయితే పడుకుందండి. ఇంకా తనకు కూడా నిద్ర వస్తుంది ఈరోజు అయితే. మొత్తం డ్రౌజీగా ఉందండి. నాకు కూడా ఎందుకో ఫుల్గా నిద్ర వస్తుంది. నైట్ పడుకునే వరకు లేట్ అవుతుంది కదా, సో అందుకనేసి కొంచెం ఈరోజు లేట్
లేట్గా లేసాను కాబట్టి ఇంకా నిద్ర ఆపుకుంటున్నానండి. ఇంకా ఈ బట్టలు ఎండేసాకైతే ఒక వ్లాగ్ ఉంది, ఎడిట్ చేయాలి. నిన్న అసలు వ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదండి, హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాను కదా. సో అందుకనేసి వ్లాగ్ అయితే ఎక్కువ ఏం షూట్ చేయలేదు, కొంచెమే అయితే షూట్ చేశాను, ఒక 7 మినిట్స్ అలాగే. ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి నిన్నటి వ్లాగ్ అయితే. ఇంకా ఈ బట్టలు ఎండేసి అయితే కిందికి వెళ్ళానండి. కిందికి వెళ్ళి ఇంకా కొద్దిసేపు ఎడిటింగ్ పని చూసుకున్నాను. పిల్లలైతే లేవలేదండి. ఇంకా తర్వాత అయితే ఈ బట్టలు చూసారు కదా, ఇవన్నీ తెల్ల బట్టలేనండి. ఇంకా వాషింగ్ మిషన్లో వేస్తే వీటి పని అంతే అండి. సో ఇంకా వీటిని అయితే హ్యాండ్ వాష్ చేద్దామనేసి ఇక్కడైతే ఉతుక్కుంటున్నానండి. బయటకు వచ్చి అయితే ఇంకా పిల్లలు లేస్తే అయితే ఇంకా ఆ పని కూడా చేసుకొనివ్వరు. వంట చేద్దామంటే మా హస్బెండ్ అయితే ఇంకా వెజిటేబుల్స్ తీసుకురాలేదండి. ఇంకా తను తీసుకొస్తానని వెళ్ళాడు. ఇంకా తీసుకొచ్చే గ్యాప్లో ఖాళీగా ఉండడం ఎందుకనేసి ఫాస్ట్గా బయటకు వచ్చేసి అయితే పాపది లంచ్ బాక్స్ తీసుకెళ్ళే బ్యాగ్ ఉంటుంది కదా, అది ఇంకా కొన్ని తెల్ల బట్టలు ఉంటే అవన్నీ అయితే ఉతుకుతున్నానండి. ఇంకా వాషింగ్ మిషన్లో ఫస్ట్లో అయితే బట్టలు మంచిగా అనిపించేవండి. ఇంక ఇప్పుడైతే అసలు వాటిని చూస్తేనే ఎలానో అనిపిస్తుందండి. తొందరగా పాడైపోతున్నాయి బట్టలు అయితే. కానీ ఇంకా తప్పని పరిస్థితుల్లో అయితే దాంట్లో వేయాల్సి వస్తుంది. ఇంకా నిన్న బయటికి వెళ్ళామని చెప్పాను కదా, గ్రోసరీస్ తీసుకొచ్చామండి. మామూలుగా రేట్లు లేవండి ఒక్కొక్క దానికైతే. ఇంకా అసలు కొన్ని వాటికైతే మనమైతే తొందరగా మోసపోతామండి. ఇంకా దేనికి ఎలా డబ్బులు పెట్టాలో కూడా ఒక్కొక్కసారి అయితే అర్థం కాదు. ఇంకా మా హస్బెండ్ అయితే మొన్న వాషింగ్ మిషన్ లిక్విడ్ తీసుకురమ్మంటే అయితే తీసుకొచ్చాడండి. 3.2 లీటర్స్ సంథింగ్ ఎంతో ఉంది. దాని కాస్ట్ అయితే 750 ఉందండి. ఇంకా ఇక్కడ మా నర్సంపేటలో తీసుకుంటే అయితే 750కి 750 తీసుకున్నానండి. ఒక 1 రూపీ కూడా తగ్గించలేదు. ఎంఆర్పి మీద ఎంత ఉంటే అంత తీసుకున్నారు. ఇంకా సేమ్ ప్రోడక్ట్ నేను అమెజాన్లో చూసానండి. అమెజాన్లో చూస్తే 520 ఏమో ఉంది. మొత్తానికైతే 200 230 అట్లా చేంజ్ డిఫరెన్స్ వచ్చిందండి. ఒక్క ఐటెం మీద 200 అంటే ఏంది చెప్పండి. 200కి ఇంకా మనం ఒక 2-3 సరుకులు కొనుక్కోవచ్చు. అసలు ఇంకా ఎంత ఈజీగా మోసపోతున్నామో నాకైతే అర్థమైందండి. ఇంకా నిన్న తీసుకొచ్చాం కదా బయట, అక్కడైతే ఇంకా 520కో అంత ఇంకా మన అమెజాన్లో కంటే కూడా ఒక 20 రూపీస్ తక్కువకే వచ్చిందండి. అమ్మో, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఇంత డిఫరెన్స్ ఉందా అనిపించింది నాకైతే. ఇంకా ప్రతిదీ చూసుకొని తీసుకోవాలండి. దేంట్లో కూడా అసలు ఇంకా ఒక్కొక్క దానికైతే వందలలో మోసపోతున్నాం మనమైతే. ఇంకా నిన్న ఇంకొకటి కూడా అనిపించిందండి. పాపకైతే జీడిపప్పు అంటే ఇష్టం. జీడిపప్పు చూసాను తీసుకుందాం అనేసి 1/2 కేజీకే 550 560 ఉందండి. ఇంకా నాకు అనిపించింది మన మిడిల్ క్లాస్ వాళ్ళం అసలు ఇంత రేట్లు పెట్టి ఏం కొనలేము కూడా అని. ఇంకా అసలు జీడిపప్పు బదులు పల్లీలు ఉంటాయి కదండి, ఇంకా అవి వేయించి పెట్టేది బెస్ట్ అనిపించిందండి నాకైతే. ఆ కాస్ట్ చూసి అయితే ఇంకా పక్కన పడేసానండి నేనైతే. ఇంక ఇక్కడైతే బట్టలన్నీ ఉతికేసానండి. ఉతికి ఇంట్లోకి అయితే వచ్చాను. వచ్చాకైతే మా హస్బెండ్ వచ్చారండి వెజిటేబుల్స్ తీసుకొని. ఇంకా పిల్లలైతే లేవలేదండి. ఇంకా వంట అయినా చేద్దామనేసి ఇంక ఇక్కడైతే రైస్ కడుగుతున్నానండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసిన బౌల్లన్నీ అలానే ఉన్నాయి. ఇంకా అవైతే తర్వాత తోముకుందాం అనేసి అనుకుంటున్నాను. పిల్లలు లేవకుంటే అయితే ఇప్పుడే తోమేస్తానండి. ఒకవేళ వాళ్ళు లేస్తే మాత్రం ఇంకా ఇప్పుడు తోమడం కాదు. ఇక్కడ చూసారు కదా, రైస్ అయితే కడిగేసానండి. ఇంకా కడిగేసాకైతే ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను రేపు. దానికోసం అయితే మినపప్పు నానబెట్టుకుంటున్నానండి. ఇంకా ఇడ్లీ రవ్వ మొన్నటి వరకు అయిపోయింది. సో అందుకనేసి ఇడ్లీ రవ్వ కూడా తీసుకొచ్చామండి. ఇంకా ఇడ్లీలు చేయాలి. ఆ రవ్వ ఏంటో కానీ మన నార్మల్ రవ్వ కంటే కొంచెం లావుగా అనిపించింది నాకైతే. ఇంకా కాస్ట్ కూడా మా దగ్గరతో పోలిస్తే ఒక 10 రూపీస్ తక్కువ ఉందండి ఇడ్లీ రవ్వకు. మరి క్వాలిటీ పరంగా కూడా తేడా ఉంటుంది కావచ్చు అనిపించింది నాకైతే. కొన్ని విషయాలలో మాత్రం ఇలాంటి రవ్వ కానీ, ఇప్పుడు గోధుమ పిండి ఉంటుంది కదా విడిది సంథింగ్, ఇట్లాంటి కుల్లా ఉండే వాటిలలో క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఈ ప్యాకింగ్లో వస్తాయి కదండి. ఇప్పుడు నార్మల్గా చెప్పాను కదా వాషింగ్ మిషన్ లిక్విడ్ అని, అదైతే ప్యాకింగ్లో వస్తుంది. అది ఎక్కడున్నా కానీ క్వాలిటీలో పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ కాస్ట్ పరంగానే మరీ టూ మచ్ డిఫరెన్స్ అండి. ఒక 10 రూపాయలు 5 రూపాయలు అటో ఇటో అయితే అది వేరు, కానీ మొత్తానికి మొత్తం ఒక 200-300 చేంజ్ అంటే చూడండి నార్మల్ విషయమా. ఇంకా మనమైతే చాలా మోసపోతున్నామండి. ఇలాంటి విషయాల్లో చూసి జాగ్రత్తగా కొనుక్కోవాలండి. 1-2 సార్లు. మా హస్బెండ్ ఏమో ఇంకా పోతే పోనీలే అని తీసుకొచ్చారు. ఇంకా నేను వాపస్ ఇచ్చి రమ్మన్నా కానీ ఇంక ఇప్పుడు ఆన్లైన్లో పెడితే వచ్చేసరికి 5-6 డేస్ అవుతుంది. ఇంక ఒక్కసారికి వాడు ఇంకా ఈసారి అర్థమైంది కదా, నెక్స్ట్ టైం తీసుకురాకుండా ఉండొచ్చు అనేసి అన్నారండి. ఇంక ఇక్కడ చూసారా మా బాబు అయితే లేచాడండి. ఇంక లేవగానే పొద్దున్న బాబు కోసం అన్ని పప్పులు కలిసి మిక్సీ పట్టాను కదండి, ఇంకా అదైతే దోశ వేసానండి. ఇంకా వేసి బాబుకైతే ఇచ్చాను. ఇంకా మా హస్బెండ్ వెజిటేబుల్స్ తీసుకురాగానే అన్నీ అయితే ఇలా కింద కుమ్మరిచ్చానండి. ఇంకా కుమ్మరిచ్చి దేనికి అదైతే సార్ట్ అవుట్ చేస్తున్నాను. ఇంకా బెండకాయలు తెచ్చాడు, టమాటా, అలాగే పచ్చిమిర్చి, ఇంకా బోడకాకరకాయ ఉంటుంది కదా, సో అదైతే ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదండి. ఇంకా అదైతే తీసుకొచ్చారు. పావు కేజీ 50 రూపీస్ అంట. మొన్నటి వరకు పావు కేజీ 70 రూపీస్ ఉండేయండి. ఇంకా ఈ సీజన్లో ఇదే ఫస్ట్ టైం అండి తీసుకురావడం అయితే.
రూపీస్ ఉంది కదా, ఒక్కసారన్నా తిందాం ఈ సీజన్లో అనేసి అయితే తీసుకొచ్చారండి. ఇంకా అలాగే బచ్చల కూర తీసుకొచ్చారు. వారంలో ఒక్కరోజైనా బచ్చల కూర తీసుకొస్తున్నాడండి. నాకైతే బోర్ కొట్టిందండి ఇంకా బచ్చల కూర తిని. ఈ మధ్యకాలంలో అయితే తీసుకురాక బచ్చల కూర ఇంకొక 15 డేస్ గ్యాబీ అని చెప్పానండి. రెగ్యులర్గా ఒకటే ఆకుకూర తిన్నా బోర్ వచ్చేస్తుంది కదా, ఇంకా నెక్స్ట్ వీక్ అయితే తోటకూర లేదా ఇంకా పాలకూర అవి ఏమైనా ట్రై చేయాలండి, బచ్చల కూర తప్ప. కానీ బచ్చల కూరనే మంచిదంట హెల్త్కి, కళ్ళకు కానీ ఇంకా లేడీస్కి అయితే చాలా మంచిదంట. సో అందుకనేసి ఊరికనే అదే తీసుకొస్తున్నారు మా హస్బెండ్ అయితే. ఇంక ఇక్కడైతే కొత్తిమీర తీసుకొచ్చారు కదా, ఇంకా ఈ టిఫిన్ బాక్స్లో అయితే అడుగున మొన్నటిది ఉండే అండి టిష్యూ పేపర్, కొంచెం కొత్తిమీర, ఆ కొంచెం పాడైపోతే అది తీసేసి మళ్ళీ ఈ కొత్తిమీర అయితే పెట్టానండి. ఇంక ఇక్కడైతే తర్వాత అయితే బచ్చల కూర కట్ చేసుకుంటున్నానండి. కొంచెం కట్ చేశాను, కట్ చేశాక ఇంకా బాబు ఒకటే ఏడుస్తూ ఉన్నాడండి. ఇంకా ఇంతసేపు పడుకొని ఉన్నారు కదా, ఇంకా ఏ డిస్టర్బెన్స్ లేదు, ఇంకా లేచాడు కదా, తనతో కొద్దిసేపు ఉండాలని ఉంటుందండి. ఇంక వెళ్ళి బాబుతో అయితే కొద్దిసేపు ఉండి ఇంకా తర్వాత అయితే మళ్ళీ కిచెన్లోకి వచ్చానండి. ఇంకా టైం అయితే 1:30, 2 అలా అవుతుంది. ఇంకా ఆకలేస్తుందండి. కానీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసేసరికి లేట్ అయింది కాబట్టి ఇంకెక్కువ ఆకలి అవ్వట్లేదు. మా హస్బెండ్ అయితే ఇంకెంతసేపటికి వంట చేస్తావు, 3 పెడతావా అన్నం అనేసి అంటున్నారు. సో ఇంకా తనకు ఆకలేస్తుందేమో అనేసి ఇంకా పాప కోసం మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ పపాయ కట్ చేస్తున్నానండి. ఇంకా పపాయ అయితే చాలా మంచిదండి హెల్త్కి. ఇంకా ఈ పపాయ పట్ల కూడా కొంతమందికి హెల్త్ అంటే అపోహలు ఉంటాయండి. పపాయ తింటే వెంటనే పీరియడ్స్ వస్తాయని, లేదంటే ఇంకా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయని అలా ఉంటాయి. కానీ అలా ఏమి ఉండదండి. ఇంకా ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళైతే తినకూడదండి. ఇంకా వాళ్ళకి ఒకవేళ కన్సీవ్ అయితే మాత్రం అబార్షన్ అవుతుంది అలా అనేసి అంటారు. కానీ నార్మల్గా ఉన్నప్పుడు పపాయ తింటే అయితే పీరియడ్స్ ఏం రావండి. అంటే ఎక్కువ క్వాంటిటీలో తింటే అయితే వస్తాయి కావచ్చు, కానీ బాగా పండిన పపాయ తింటే మాత్రం రావండి. ఇంకా కొంతమందికి అయితే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అంటే మోనోపాజ్ దశకు వచ్చిన వాళ్ళు, ఇంకా వాళ్ళు తింటే కూడా పీరియడ్స్ వస్తాయి మళ్ళీ అనేసి అపోహ ఉంటుందండి. అలా ఏం జరగదండి. అసలు పపాయ చాలా మంచిది. దీంట్లో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. నేనైతే చిన్నప్పుడు ఫుల్గా తినేదండి పపాయ అయితే. ఇంకా మాకు చెట్లు ఉండేది, ఫుల్గా కాసేవి. సో ఇంకెవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఈ సీజన్లో అయితే తినండి ఒక్కసారైనా. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి, మ్యాంగోస్ లానే అనిపిస్తాయి నాకైతే. ఇంకా ఇప్పుడు సీజన్ కదా, ఫుల్గా వస్తున్నాయి బయట కూడా. ఈ మధ్యలో అయితే ఎక్కువగా తింటున్నామండి మేమైతే. ఇంకా అది కట్ చేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి, పాపకు తినిపించి తనను కూడా తినమని. ఇంక ఇక్కడ నేను కిచెన్లోకి వచ్చేసి అయితే ఒక సైడ్ ఏమో రైస్ పెట్టేశాను, ఇంకొక సైడ్ ఏమో కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా రెండు ఒకటేసారి అయిపోతాయి కదా అనేసి అయితే. ఈ మధ్యలో అయితే యూట్యూబ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానండి. అంటే నాకు యూట్యూబ్లో టైటిల్ ఏం పెట్టాలనో అస్సలు అర్థం అవ్వట్లేదండి. ఇంకా కొంతమంది అయితే టైటిల్స్ బాగా పెడతారు కదా, సో దాన్ని బట్టి ఇంకా వ్యూస్ అనేటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. నాకేమో ఇంకా అసలు ఏ టైటిల్ పెట్టాలి, ఇంకా జనాలను ఎలా అట్రాక్ట్ చేయాలి నాకేం అర్థం అవ్వట్లేదండి. ఇంకా టైటిల్ అనేది ఒక మెయిన్ అండి అసలు వీడియోకి. కానీ ఇంకా ఆ టైటిల్ నాకైతే ఎలా పెట్టాలో అర్థం అవ్వట్లేదు. దాని గురించి ఊరికే ఖాళీగా కూర్చున్నా, ఏదన్నా పని చేసుకుంటూ ఉన్నా, ఇంకా ఏది చేసినా కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నానండి. ఇంకా టైటిల్ ఎలా పెట్టాలి అనేసి. ఇంకా నేనైతే ఇదేదో చదువుకున్నప్పుడు బాగా ఈ బుర్రని యూజ్ చేస్తే మాత్రం ఈ పాటికి ఏదైనా జాబ్ కూడా వచ్చి కావచ్చండి. ఇంకా ఇది కూడా జాబే అనుకుంటున్నాను. సో దీనికోసమే అంతగానం కష్టపడుతున్నానండి. ఇంక ఇక్కడ చూడండి బచ్చల కూర అయితే బాగా ఫ్రై అయిపోవాలండి ఆయిల్లో. ఇంకా అప్పుడే పచ్చివాసన అంతా పోతుంది. తర్వాత అయితే టమాటాలు వేసుకున్నాను. ఆ టమాటాలు అయితే పైన ఊరికే అలా వేసుకున్నానండి. వేసుకొని ఓ 2-3 మినిట్స్ మగ్గపెట్టాను మూత పెట్టి. ఇంకా అవైతే మంచిగా ఉడికాయి. ఆవిరి మీద ఉంటాయి కదా, ఆ కర్రీలో కలప ముందుకి పైన ఆవిరి మీద ఉడుకుతాయండి. ఇంకా తర్వాత మనం కలిపేసుకోవచ్చు. కలుపుకున్నాకైతే ఇంకా లాస్ట్లో దీంట్లో అయితే ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి అయితే వేసేస్తున్నానండి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లోనే ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తినేసామండి. తినేసరికి అయితే 3 అయింది. ఇంకా ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే పల్లీలు ఉడకపెట్టుకొని తిన్నామండి. ఇంకా అదే అయిపోయింది, స్నాక్స్ అదే అయిపోయింది. ఇంకా డిన్నర్ కూడా ఏం చేస్తామండి, కష్టమే. ఇంకా అవి తినగానే పిల్లలకైతే స్నానాలు చేయించానండి. ఇంకా వాళ్ళనైతే హాల్లో కూర్చోబెట్టి ఇంకా నేను కిచెన్లోకి వచ్చి మధ్యాహ్నం నానబెట్టాను కదండి ఇడ్లీ కోసం అయితే, ఇంకా అది గ్రైండర్లోకి వేసుకుందామని వచ్చాను. ఇక్కడైతే ఇడ్లీ రవ్వ ఉంది కదా, దాంట్లోకి అయితే వాటర్ వేసుకొని తడి పెట్టుకుంటున్నానండి. ఇంకా నేనైతే 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల రవ్వ అయితే వేసుకుంటానండి. ఇంకా మీరు ఎట్లా వేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే గ్రైండర్ పెట్టుకున్నానండి. ఇంకా పెట్టుకొని పప్పు అంతా ఒకసారి మళ్ళీ కడుక్కొని ఇంకా గ్రైండర్లోకి అయితే వేసుకుంటున్నాను. మా బాబు అయితే ఇలానో ఏడవట్లేదండి, కొంచెం బుద్ధిగానే కూర్చున్నాడు. ఇంకా తను కూర్చున్నప్పుడే ఈ పనంతా
ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలండి. ఇంకా బాబు కొంచెం ఏడవకుండా ఉంటే స్టవ్ కూడా అదంతా క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ బాబుని పడుకోబెట్టేసరికి నైట్ 9-9:30 అవుతుంది. ఇంక అప్పుడు వచ్చి క్లీన్ చేసుకొని పడుకునేసరికి టైం ఎక్కువ అయిపోతుందండి. ఇంక ఇప్పుడు కొంచెం మా బాబు కుదురుగా ఉంటే ఇప్పుడే అంత పని చేసుకున్నాను అనుకో నైట్ కొంచెం ఈజీ అయిపోతుందండి. సో అందుకనేసి ఇంక ఇక్కడ చూసారు కదా, పిండి అయితే ఒకసారి మెదిగాకైతే దాంట్లో మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇంకా రవ్వ ఏమో కొంచెం లడ్డుగా ఉందండి. అంటే లడ్డుగా అంటే ఐ మీన్ బరకగా ఉందండి. బాగా సన్నగా లేదు. ఇడ్లీ రవ్వ అయితే కొంచెం సన్నగా ఉంటుంది కదా, ఇది ఎందుకో కొంచెం బరక ఉందండి. చూడాలి ఇడ్లీలు ఎలా వస్తాయో. ఇక్కడ చూసారు కదా, మొత్తం అయితే గ్రైండ్ అయిపోయిందండి. ఎంత మెత్తగా వచ్చిందో చూడండి. ఇంకా దీన్నైతే మొత్తం తీసుకుంటున్నాను. నాకైతే ఇదే పెద్ద టాస్క్ అండి. అస్సలే నచ్చదండి ఈ పని అయితే నాకు. దీంట్లో నుండి మొత్తం సపరేట్గా తీయడం, అది అటు అంటుతూ ఉంటుంది, ఇటు అంటుతూ ఉంటుంది. లాస్ట్కి అయితే కొంచెం వేస్టేజే పోతుందండి నాకైతే, మొత్తం నీట్గా క్లీన్ చేయరాకనైతే. ఇంక ఇక్కడైతే అదేం చూపించలేదండి మీకైతే. ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టి దాని కంటిదంతా తీసేసాను, ఆ రాళ్ళ కంటిదంతా. ఇంక ఇక్కడైతే ఈ గిన్నెలో తీసేస్తున్నానండి. ఓకే, ఎంత వైట్గా వచ్చిందో చూడండి. ఇంకా గ్రైండ్ అయ్యి ఇంకా దాన్ని తీసుకొని మొత్తం ఈ గిన్నెలోకి వేసుకొని, ఇంకా ఇందాక నానబెట్టుకున్నాను కదా రవ్వ అయితే, ఇంకా రవ్వ అయితే దీంట్లో కలుపుకుంటానండి. దీంట్లో ఉన్నదైతే క్లీన్గా తీసాను, కానీ ఆ రాళ్ళకు ఉంటుంది కదండి, అదైతే మొత్తం క్లీన్గా తీయరాలేదండి. ఇంకా అటు ఇటు కొంచెం అయితే ఉండిపోయింది. ఇంకా పోతే పోనీలే అనేసి అయితే వదిలేసానండి. ఇంక ఇక్కడ చూడండి, రవ్వ అయితే ఇందాకే తడిపి పెట్టాను కదా, ఇంకా ఆ రవ్వనైతే వాటర్ లేకుండా తీసేసుకొని గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి. కొంచెం కొంచెం అయితే ఇంకా మొత్తం వేసుకొని అయితే కలిపి అయితే ఇంకా పక్కన పెట్టుకుంటాను. దీన్ని అయితే ఇంకా పొద్దుటి వరకు అయితే చూడండి పైకి వచ్చేస్తుంది. అందుకే కొంచెం పెద్ద గిన్నె అయితే తీసుకుంటానండి. ఇంకా మెయిన్గా ఇలాంటివి అయితే స్టీల్ వాటిలోనే పెడతాను. ఇంకా రాతిండి అంత మంచిది కాదంటారు కదా, ఇంకా నైట్ అంతా ఆ పిండి రాతిండి దాంట్లో ఉన్న, ప్లాస్టిక్ దాంట్లో ఉన్న మంచిది కాదు కదా అనేసి స్టీల్ దాంట్లోనే పెడతానండి. కాకపోతే మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రం చిన్న స్టీల్ గిన్నెలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాల్సి వస్తుందండి. ఫ్రిడ్జ్లో మూతున్న డబ్బాలో పెడితేనే ఇంకా పిండి అయితే ఫ్రెష్గా ఉంటుందండి. ఇట్లా మూతలేని డబ్బాల్లో ఇట్లా పైన మూత పెట్టి పెట్టామనుకో ఎంతైనా కొంచెం ఆ టేస్ట్ అనేది మారిపోతూ ఉందండి. ఇంకా గ్లాస్ జార్స్ బెటర్ అండి. ఇంకా ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా గ్లాస్వి, కానీ ఇంకా పిల్లలతో అయితే వాటిని మెయింటైన్ చేయడం కష్టం అండి. సో ఇంకా తప్పదు అనుకున్నప్పుడు అయితే ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ చూడండి, ఇంకా అదైతే పక్కన పెట్టేశానండి కలిపి. తర్వాత అయితే ఇంకా స్టవ్ అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఇందాకే, ఇంకా మా బాబు అయితే కొంచెం కామ్గానే ఉన్నాడండి. ఇంకా తను ఉన్నప్పుడే ఈ పని అంతా కంప్లీట్ చేసుకుంటానండి. ఇంకా పిల్లల్ని అయితే ఫోర్స్గా తీసుకెళ్ళి పడుకోబెట్టదని ఫిక్స్ అయ్యానండి. ఇంకా వాళ్ళు పడుకుంటే నా పని కంప్లీట్ అవుతుంది అనేసి ఇంకా వాళ్ళను పడుకోండి అంటే వాళ్ళేమో ఇంకా 1-2 గంటలైనా పడుకునేదానికంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం ఎక్కువనే చేస్తున్నారండి. ఇంకా నేనైతే ఇక్కడ నుండి వాళ్ళకి అలా అలవాటు చేశాను. ఇంకా వాళ్ళు ఫస్ట్ తినిపించాకైతే ఎంతసేపు ఆడుకుంటారో అంతసేపు ఆడుకున్నాకైతే ఇంకా వాళ్ళకి నిద్ర వచ్చినప్పుడే తీసుకెళ్ళి అయితే పడుకోబెడుతున్నానండి. ఇంకా ఇంతకుముందు ఎలా అంటే ఇంకా తినిపించాను అనుకో 8-8:30 అయిందనుకో, ఇంకా వాళ్ళని పడుకోబెడితే నా పని చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోండి అని ఎంత అన్నా కానీ వాళ్ళైతే ఇంకా ఆటలు ఆడుతూ ఉండేదండి నాతో అయితే. ఇంకా 10 వరకు కూడా సరిగా పడుకోకపోయేది. ఇంక ఇది మనకు వర్కౌట్ అయ్యేలా లేదనేసి ఇంకా వాళ్ళని అయితే ఫ్రీగా వదిలేస్తున్నానండి. ఇంకా వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకొని ఇంకెప్పుడు పడుకుంటే అప్పుడు అనేసి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేయడం అయిపోగానే ఇక్కడైతే బోలు తోముతున్నానండి. ఇంకా డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఆఫ్టర్నూన్ వండిందే కొంచెం రైస్ అయితే ఉందండి. ఇంకా ఇప్పుడైతే నాకైతే ఆకలిగా లేదండి. ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం రైసే తింటా అన్నాడు. ఇంకా పాపకు తినిపించేసి తనని కూడా తినమన్నానండి. ఇంకా బాబు కోసం అయితే ఉగ్గు పెట్టాను. ఇంక ఇక్కడ చూడండి బోళ్ళన్నీ తోమేసాకైతే ఇంకా ఈ గ్రైండర్ గిన్నె ఉంటుంది కదా, ఇంకా దీన్ని కూడా మొత్తం వాష్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇదంతా పని అయిపోయాకైతే ఇంకా ఫ్రెష్ అవ్వాలి. పిల్లల్ని అయితే ముందే ఫ్రెష్ చేయించేసానండి. నేను కూడా అప్పుడే స్నానం చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఈ పని అంతా చేస్తే ఇంకా చెమటలు వస్తాయి కదా, మళ్ళీ స్నానం చేసి వేస్ట్ అనేసి అయితే చేయలేదండి. ఇంకా ఈ పని అంతా కంప్లీట్ అయ్యాకైతే ఇంకా స్నానం చేసి పిల్లలతో అయితే కాసేపు టైం స్పెండ్ చేయాలండి. ఇంకా మా పాపకైతే నెమ్మదిగా ఏదైనా నేర్పించాలి. ఇంకా అసలు నేర్చుకోండి అంటేనే ఇంట్రెస్ట్ చూపట్లేదండి. సో నెమ్మదిగా అయితే తనని ఇంకా బుదకరించుకుంటూ నేర్పించాలనేసి అయితే ఫిక్స్ అయ్యానండి. ఇంకా గట్టిగా అయితే అస్సలు గదిరించొద్దనేసి, ఇంకా కొట్టడం కూడా అస్సలు కొట్టొద్దనేసి అయితే ఫిక్స్ అయ్యానండి. కొడితే అయితే పిల్లలు మొండిగా తయారైపోతారండి.
సో అందుకనేసి ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా నేను ఆ పని చేసుకుంటుంటే మా బాబు అయితే ఇంకా టీవీ చూస్తూ ఉన్నాడండి. ఇంకా రైమ్స్ కొంచెం ఇష్టంగా చూస్తున్నాడు ఈ మధ్యలో అయితే. ఇంకా బొమ్మలు అన్నీ ముందేసుకొని ఇంకా వాటిని పట్టుకొని ఇంకా టీవీలో వచ్చే రైమ్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడండి. ఒక్కొక్కసారి అయితే బుద్ధిగా ఇలా ఉంటాడండి, ఇంకొకసారి ఏమో అస్సలు పని చేసుకొనివ్వడు. ఇంక ఇక్కడ మా బాబు అలా ఉంటే మా పాప చూడండి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది, ఇంకా వాళ్ళ నాన్నతో ఉందండి. ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా పిల్లల్ని కాసేపు అయితే చదివిపించానండి. పాపనైతే బుక్స్ అవి చదివిపించేసి ఇంకా వాళ్ళిద్దరికీ నిద్ర వచ్చిందండి 9 వరకు అయితే. ఇంకా తీసుకెళ్ళి ఇద్దరిని పడుకోబెట్టాను. పావు గంటలో ఇద్దరైతే పడుకున్నారండి. ఇంకా వాళ్ళు పడుకున్నాక నేను బొమ్మలన్నీ సర్దేసి బట్టలన్నీ మడతపెట్టి ఇంకా వెళ్ళైతే పడుకున్నానండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.